ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. బిడ్డలారా, ప్రభు నామము పేరట కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తూ, ఈనాటి ధ్యానము కొరకై రెండవ రాజుల పుస్తకము 4వ అధ్యాయము దయచేసి 2వ చరణమును మనం చదువుకుందాం. ఎలీషా, నా వలన నీకేమి కావలేదు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే 20వ అధ్యాయము 1వ వచనము కూడా చదవండి. అదే రాజులు 2వ రాజు చదువు. ఆమోజు కుమారుడను ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, బ్రతుకవు గనుక ఇల్లును నీ ఇంటిని చక్కబెట్టుకొనమని దేవునికి స్తోత్రం. చాలు. చూడండి, ఇక్కడ 2 విషయాలు మనం చూసాం. ఒకటి, దైవజనుడు అడుగుతున్నాడు ఒక స్త్రీని, ఏమని అంటే, నీ ఇంటిలో ఏముంది, నీ ఇంటిలో ఉన్నదేమిటి, ఏముంది నీ ఇంటిలో అని ఆమెను అడిగితే, ఆమె చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది అని చెప్పింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరొక విషయములో మనము చూస్తే, హిజ్కియాతో ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాటను అతనికి తెలియజెప్తూ ఏమంటాడంటే, నీ ఇంటిని చక్కబెట్టుకో. ఇక్కడ 2 ఇళ్ళే చూస్తాం కదా, 2 ఇళ్ళే. ఒకటి, దైవజనుడైనటువంటి ఎలీషా కాలమందు దైవజనుడైనటువంటి ఎలీషాను వెంబడించినటువంటి ఒక శిష్యుడున్నాడు. అతడు చనిపోయాడు. అతనికి 2 కుమారులున్నారు. ప్రియులారా, చనిపోయినటువంటి ఆ వ్యక్తి భార్య దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చింది. అయ్యా, నీ దాసుడు చనిపోయాడు, నా పెనిమిటి చనిపోయాడు. అతడు చనిపోక మునుపు కొన్ని అప్పులు చేశాడు. అప్పులు చేసి చనిపోయారు. చనిపోయినందుకు అప్పుల వారు వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే నాకిద్దరు కుమారులున్నారు. ఆ కుమారులను తీసుకొని వెళ్ళి వారి అప్పులను తీర్చుకుందామని అనుకుంటున్నారయ్యా, నేనేం చేయాలో చెప్పు దాసుడా అని అడిగితే, దైవజనుడు ఇప్పుడు అడుగుతున్నాడు ఏమనంటే, అమ్మా,
నా వలన నీకు ఏమి కావాలి? సరే, నేను ఏమి చేయగలను నీవు చెప్పాలంటే ముందుగా నీ ఇంటిలో ఏముందో నాకు చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమడుగుతున్నాడు దైవజనుడు అంటే, ప్రియులారా, నీ ఇంటిలో ఏముందో నాకు చెప్పాలి. నీ ఇల్లు సరి అయినదిగా ఉందా? నీ ఇల్లు చక్కగా ఉన్నదా లేదా? నీ ఇల్లు శుభ్రమైన పరిస్థితిలో ఉన్నదా లేదా? నీ ఇంటి స్థితి ఏమిటో, నీ ఇంటిలో ఉన్న ఇదిగో ప్రియులారా పరిస్థితులేమిటో నాకు తెలియదు గనుక నీవు చెబితే దానిని బట్టి నేనేం చెయ్యగలనో అది చెప్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హిజ్కియాతో చెప్పుతున్న మాట కూడా అదే. నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే నీ ఇల్లు ఎలా ఉంది? సరి అయినదిగా లేదు. ఇదిగో ప్రియులారా శుభ్రంగా లేదు. దైవజనుడు అడుగుతున్న విషయం అదే. నీ ఇంటిలో ఏముంది? నీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది అంటే శుభ్రంగానే ఉందయ్యా అని చెప్పాలా అంటే ఇక్కడ దైవజనుడే చెప్తున్నాడు హిజ్కియాతో, నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో. స్తోత్రం చెప్పు గట్టిగా. చక్కబెట్టుకోవటం అంటే ఏంటి? చక్కబెట్టుకోవటం అంటే ఏంటి? మీకు ఒక మాటలో చెప్తాను. మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ లేకపోతే ఒక హైదరాబాదు ప్రాంతంలోనే అనుకుందాం, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం చేస్తూ ఇంటిలోనికి కావలసినటువంటి ప్రతి వస్తువు అద్దుకుంటూ చాలా వస్తువులు కొన్నారు. కొని అక్కడ నుండి వేరొక స్థలానికి షిఫ్ట్ అయ్యారు అనుకుందాం. ఈ షిఫ్ట్ అయినటువంటి తర్వాత చేయాల్సిన పనేంటి? ఇవన్నీ కూడా లారీలోకి ఎక్కించుకొని మరలా ఇంకొక ఇంటిలోకి అద్దెకెళ్తారు. అద్దెకెళ్ళిన తర్వాత స్త్రీ ఏం చేస్తుంది? ఏమండి ఏం చేస్తుంది? ఎక్కడ పడేసి ఉంటే దాన్ని ఏమంటారు? ఎక్కడ కుండలో బట్టలకి బట్టలు, సామానుకు సామాను అన్ని ఎక్కడ పడేసావనుకో ఆ ఇల్లు ఎలా ఉంటుందండి చెప్పండి? భయంకరంగా ఉంటుంది. అయితే అలాగే ఇప్పుడు ఇదిగో ప్రియులారా దైవజనుడు అడుగుతున్న మాట అదే. నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే నీ ఇల్లు సరిగ్గా లేదు, నీ ఇల్లు క్రమమైన రీతిలో లేదు, నీ ఇంటి పరిస్థితులు, నీ ఇంటి స్థితిగతులు సరిగ్గా లేవు. కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకొనమని దేవుడు మాట్లాడుతూ ఉంటే నీ ఇంటిలో ఏముందని తెలియపరచమంటే ఇప్పుడు నువ్వేమి చెప్పగలుగుతావు? నా ఇల్లు సరిగ్గానే ఉందయ్యా. అందుకనే సామెతలు అంటాడు, తన దృష్టికి ప్రతివాడు నీతిమంతుడుగానే కనపడతాడట. చూడండి సామెతల పుస్తకములో ఏమండి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అదేం చేస్తుంది? ఏమండి తుదకు మరణముగా. చూడ 16వ అధ్యాయం 2వ వచనము చదవండి. ఒకని నడతలన్నీ కూడా వాని దృష్టికత ఎలా ఉంటాయి? నిర్దోషముగా ఉంటాయి. అదే 16:25 అంటాడు, ఒకని మార్గములు వాని దృష్టికి యథార్థముగా ఉంటాయి అట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
కానీ ఇప్పుడు మన స్థితి మనకు, మన జీవితం మనకు, మన ఇల్లు మనకు ఎలా కనపడుతుందంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమండి, ఇదిగో ప్రియులారా, యెహోవా ప్రతి ఒక్కరి నడతలను పరిశీలన చేస్తాడట, పరిశోధన చేస్తాడు. అంటే మన దృష్టికి అంత బాగానే ఉంటుంది కదా. మన దృష్టికి ఎలా ఉంటుంది ఏమండి? మన దృష్టికి అంత ఎలా ఉంటుంది? చాలా అంత సీజ్ ఫైన్ అంటామా ఏమండి? అంత ఫైన్. చూడండి ప్రియులారా, అందుకని ఇక్కడ అంటున్నాడు, దైవజనుడు నీ ఇంటిలో ఉన్న స్థితిగతి ఏమి చెబుతావని అడుగుతున్నప్పుడు నీవేం సమాధానం చెప్తావని ఆలోచన కలిగి అడిగితే ఇప్పుడేమి చెబుతున్న మాట ఏమిటంటే, నా ఇంటిలో నూనె కొండ తప్ప ఏమీ లేదయ్యా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఇల్లు అనేటువంటి మాటకు అర్థమేమిటంటే, దేవుని వాక్యము చెప్తుంది ఇల్లు అనగా నీ హృదయమే ఇల్లుగా ఉంది. ఇప్పుడు నీ హృదయం అనే ఇంటిలో ఏముందని దేవుడు ప్రశ్నిస్తే దేవునికి సమాధానమేమి చెప్తాం? ఒకరోజు ప్రియులారా, మన పితరుడైన యాకోబు జీవితములో దేవుడే అతనికి స్వయముగా కనబడిన సందర్భం ఒకటి వచ్చింది. అంతకు ముందు తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు. తండ్రి అడిగినప్పుడు నీ పేరేమిటి అంటే, నా పేరు యేసేవే కాని యాకోబు కాదు అన్నాడు. అంటే పైకొకటి లోపలొకటి ఉంది, మాట ఒకటి ప్రవర్తన ఒకటి ఉంది. అదే వ్యక్తి జీవితములో దేవుని దర్శనమును పొందినప్పుడు దేవుడు కూడా అడిగాడు, నీ పేరేమిటి అన్నాడు. నా పేరు యాకోబే గాని ఏసావల్ల అక్కడ నా పేరు యాకోబయ్యా అంటే దేవుడు అప్పుడు అతనిని ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, మన ఇంటి విధి విధానము ఏమిటో చెప్పగలగాలి అంటే, ఇప్పుడు యాకోబును తండ్రి అడిగితే తండ్రి గుడ్డోడుగా ఉన్నాడు, కళ్ళు మందగించే, కనబడటం లేదు. చెప్పాల్సినప్పుడు నీ గొంతేమో యాకోబుదిలాగుంది కదా అంటే, తడిమి చూస్తేనేమో ఏశావు, మాట చూస్తేనేమో యాకోబు. నువ్వెవరివయ్యా అంటే నేను ఏశావు నానా అన్నాడు కదా. మరి దేవుడే అడిగినప్పుడు చెప్తున్నాడు, నిజాయితీగా తన స్థితిగతి అంతటిని కూడా దేవునికి చెప్పేశాడు. అయ్యా నా పేరు యాకోబు, నా పేరు యాకోబు. ఇప్పుడు అదే ఇదిగో ప్రియులారా, ఇల్లు అనగా ఇదిగో మన హృదయమునకు సాదృశ్యమైతే, నీ ఇంటిలో ఏముంది అని ప్రభువు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నా ఇంటిలో ఏమి లేదయ్యా, నాకేం కనపడతలేదయ్యా. అందుకని ఇక్కడ చెప్పాడు కదా, ఒకని నడతలన్నీ కూడా వాని దృష్టికి ఎలా ఉంటాయి ఏమండి? ఎలా ఉంటాయి? నిర్దోషంగా ఉంటాయి, యథార్థంగా ఉంటాయి. ఇదిగో ప్రియులారా, మన పాపములు లేకపోతే మన అతిక్రమములు, మనం చేసే తప్పుడు కార్యాలు మనకు కనబడకపోయినా దేవుడు మాత్రము చూసేటువంటి వాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో కొంతమంది ఇళ్ళు ఉన్నాయి, దరిదాపుగా ఒక 6 ఇళ్లను గురించి చెప్తాను. 6 అంటే 3 ముందు చెప్తాను, తర్వాత ఇంకొక 3 చెప్తాను.
చూడండి, 6 ఇల్లు. ఆ ఇంటిలో ఉన్న స్థితిగతులు ఏమిటంటే కనబడనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఇంటల్లో. ఏమండి, ఆ ఇంటి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు చెప్పుకున్న యాకోబు యొక్క ఇదిగో ప్రియులారా జీవితములో భాగస్వామిగా వచ్చినటువంటి రాహేలు అనేటువంటి వ్యక్తి ఉంది. రాహేలును మనోడు ఏం చేశాడు? ప్రేమించాడు, 7 ఏళ్ళు కొలువు చేశాడు. ఏమండి, లేయానిచ్చి తండ్రి పెళ్లి చేశాడు. మరలా రాహేలు కూడా కావాలంటే మరలా 7 ఏళ్ళు కొలువు చేయి అన్నాడు. 14 ఏళ్ళు చేతగాడిగా బ్రతికి రాహేలును చేసుకుంటే ఇప్పుడు ప్రియులారా యాకోబునకును ఇదిగో ప్రియులారా ఏమండి లాభానుకును మధ్య ఏమండి విభేదం వచ్చినప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి యాకోబు వెంట రాహేలు కూడా వెళితే ఏం చేసిందంటే, ఆమె కొన్ని పనిముట్లు తీసుకెళ్ళింది. ఏం తీసుకెళ్ళింది? ఏం పనిముట్లు? ఇప్పుడు లాభాను ప్రియులారా ఏమండి యాకోబును అడ్డగించాడు. నా యొక్క పిల్లలను, నా యొక్క దేవతలను నీవు తీసుకొని వెళ్తున్నావంటే నా దగ్గర ఆడున్నాయ్యా, నేనెందుకు తెస్తాను అన్నాడు యాకోబు. ఇప్పుడు రాహేలు గుడారమును తనిఖీ చేస్తే చూడండి, ఆదికాండములు మనం చూడగలిగితే, ఆదికాండం 31వ అధ్యాయం 34వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రాహేలు ఇంటిలో రాహేలు గుడారములు ఏమున్నాయి చెప్పండి. అవి కూడా ఏం చేసిందో తెలుసా? ఒక కొండలో ఈ విగ్రహాలు పెట్టి, ఆ కొండ మీద మూత పెట్టి, ఈ కొండనెవడన్నా గదిలెత్తాడేమోనని చెప్పి మళ్ళా దాని మీద చక్కగా భాషా పట్ల వేసుకుని కూర్చుందంట. ఇప్పుడు తండ్రి అడుగుతున్నాడు, నా విగ్రహములు, నా దేవతలు ఎక్కడ అంటే చెప్పాలి కదా, నా ఇంటిలో ఉన్నాయి. ఇదిగో నా యొక్క ఏమండి నా ఇంటిలోనే వాటిని ఉంచానని చెప్పాలి కదా. చెప్పకుండా వాటిని ఏం చేస్తుంది? దాచి కాపాడుకుంటుంది. అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, రాహేలు వలె ఇదిగో ప్రియులారా విగ్రహముల చేత తన గుడారములో ఉన్నట్లుగా నీ ఇంటిలో విగ్రహ సంబంధమైన వస్తువులు ఉన్నాయా? నీ ఇంట్లో ఏమున్నాయంటే, ప్రభు నా ఇంటిలో ఏమి లేవయ్యా, ఏమి లేవు. విగ్రహము అనగా అర్థమేమిటి అంటే, దేవునిని కాక దేవునితో సమానముగా నీవేదైతే కొలుస్తావో అది విగ్రహమే. అది డబ్బవని, బంగారమవని, నీ భర్తవని, నీ భార్యవని, నీ బిడ్డలవని, ఎవరైనా సరే దేవుని కంటే ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తావో అది విగ్రహముతో సమానం. విగ్రహాలు ఏమి లేవా నీలో? ఏమి లేవా? నీ ఇంటిలో ఏమి లేవా? నీ హృదయంలో దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నా? నీ హృదయం అనే ఇంటిలో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా? ఏమండి, దేనికి ఇస్తున్నా? దేనికి ఇస్తున్నా మనం ప్రిఫరెన్స్? దేవునికి ఎక్కువిస్తావా? ధనమునకు ఎక్కువిస్తావా? ఇప్పుడు సపోజ్ గా నడిచి వెళ్తున్నామండి, ఎవరికైనా 10,000 రూపాయలు కట్టదా? గబక్కన కనపడకుండా కాలు కింద పడింది అనుకో, ఏ కట్టది?
10,000 కట్ట. ఏం చేస్తాం మనం? తీసుకునేది అందరు తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాం? మొట్టమొదట ఏం చేస్తాం? జేబులో పెట్టుకుంటామా? కళ్ళకు అద్దుకోవాలి ముందు కదా. ఏం చేస్తాం? కళ్ళకు అద్దుకోవాలి. అంటే దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో, దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావో అది నీ ఇంటిలో విగ్రహ సంబంధమైనదిగా ఉంటుంది. ఇప్పుడు దైవ బిడ్డలు కూడా ఎక్కువగా ఇదిగో ప్రియులారా విగ్రహ సంబంధమైన వాటిలో నడిపించబడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఏమండి? కారణం ఏంటో తెలుసా అంటే వీళ్లకు కూడా చాలా అవగాహన తగ్గిపోయింది. చాలా అవగాహన తగ్గటం కాదు, ఇంకొకటి ఆ మాయలోనికి వెళ్ళిపోతున్నారు. అర్థం కావట్లే. ఎక్కడన్నా ఏమండి, ఎక్కడన్నా శిలువ కనపడ అంటారు, ఇట్ట అనుకుంటారు, అంతే అవుట్. లేకపోతే ప్రియులారా చాలా రకాలైన పరిస్థితులు ఉన్నాయి. ఏమండి? అందుకనే మొట్టమొదటిగా నీ ఇంటిలో ఏముందో నువ్వేం చేయాలి? అబ్జర్వేషన్ చేయాలి. నా ఇంట్లో ఏముందా? విగ్రహములున్నాయేమో, విగ్రహ సంబంధమైన వస్తువులున్నాయేమో, వాటిని ఏం చేయాలా? తీసివేయాలా? ప్రియులారా తీసివేయగలిగినప్పుడే నీవు దేవుడు అడిగిన వెంటనే అయ్యా నాలో విగ్రహ సంబంధమైన కార్యాలు ఉన్నాయి, వాటిని దూరపరిచేస్తానయ్యా, తీసేస్తానయ్యా అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. హిజ్కియా యాలన ఆరంభించినప్పుడు మొట్టమొదటి సంవత్సరములో ఏం చేశాడో తెలుసా? మందిరపు ద్వారములను తెరవగానే ఏమండి ఉన్నత స్థలములలో కొస్తూ ఉంది. ఉన్నత స్థలంలో ఏముందంటే మోషే చేసిన ఇత్తడి సర్పము అనేది ఉంది. ఇత్తడి సర్పం అంటే పాములాగానే ఉంటది, ఇత్తడితో తయారు చేశారు. ఎందుకు చేశారు అంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఇశ్రాయేలుల అరణ్య ప్రయాణములు ఉన్నప్పుడు తాపకరములైన విషపూరితమైన పురుగులు, పాములు కరిచి చచ్చిపోతూ ఉంటే వీళ్ళందరూ కలిసి మోషే మీద తిరగబడ్డారు. మమ్మల్ని ఎట్లా చంపటానికే తీసుకొచ్చావని అని చెప్పి మోషే మీద తిరగబడితే మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అయ్యా పాము ఎలా ఉందో చూడు, ఆ పాము రూపంలో ఈ సర్పాన్ని చేయి, ఎత్తడితో సర్పాన్ని చేస్తే ఎవరైనా తాపకరములైన పురుగులు గుడితే ఆడు చచ్చిపోక మునుపు తీసుకొచ్చి ఆ పాము దగ్గర కొనబెడతాడు. కళ్ళు తెరచి ఆ పామెంక చూస్తే ఆడు విషం విరిగిపోయి బ్రతుకుతాడయ్యా అని చెప్పాడు దేవుడు. సరే ప్రభు అని చెప్పి ఇతన్ని కరగవేసి ఒక పామును, సర్పాన్ని చేశాడు. ఇప్పుడు దీన్ని మన తరం అయిపోయింది, మన పిల్లల తరం అయిపోయింది. మన పిల్లల తరం వచ్చేలేకి కొంతమంది చెప్పిన మాట ఏమిటో తెలుసా? మనమేం చెప్పాము? రే ఆ ఇత్తడి సర్పం చాలా మహిమ కలిగింది, సచ్చేవాళ్ళు కూడా బతికారని మనం చెప్పాం. మన పిల్లలు ఏం చేశారు? మరలా వాళ్ళ పిల్లలకి ఇదేంటి నానా అన్నారు అనుకోండి, ఇది చాలా మహిమ కలిగిందట్రా. మా నాన్నగారు వాళ్ళ దినాలలో పాములు గరిచిన, పురుగులు గుట్టిన, తేళ్లు గరిచిన ఏమండి చచ్చిపోయే ముందు వచ్చి దాని వెంక కళ్ళెత్తి చూస్తే బ్రతికారంట్రా. అంత శక్తివంతమైనది ఆ పామని అని చెప్పంటే ఏమండి దేవుడు చెప్పింది దేనికి? చచ్చేవాళ్ళు బ్రతుకుతారు, విమోచిస్తుంది అది, దాని వెంక చూస్తే బాగుపడతారు, అది చెయ్యి అని చెప్పాడు. దీనికి కర్త క్రమ క్రియ ఎవరు? దేవుడే. కానీ దీన్ని గొప్ప చేసింది ఎవరో? ముందు మనం చేసాం. మనం చేసి మన పిల్లలకు చెప్పామయ్యా దేవుడు ఇలాగ చేయమన్నాడట మోషేకు, మోషే చేశాడు. అప్పట్లో చచ్చిపోయే వాళ్ళు ఆ పామెంక చూస్తే బ్రతికారు, దేవుడే గొప్ప కార్యం చేశాడని చెప్పాల్సింది పోయి ఈ పాము ఎంత మహిమ కలిగింది అనుకున్నా అని చెప్పారు. ఇప్పుడు తర్వాత
నా పిల్లలు వచ్చారు, నేను అయిపోయా కదా, నేను చచ్చిపోయా, నా పిల్లలు వచ్చారు. ఏయ్, పాము దగ్గర జాగ్రత్త, పాముకు చుట్టూ దూరంగా నిలబడా, అట్టా ఇట్ట కొన్ని కార్యాలు చెప్పారు. వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి అక్కడున్న వాకిట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. కొంతమంది మాట వినరు చూశారు. ఇప్పుడు కూడా కొంతమంది ఏదైనా దేవుని కార్యాల విషయంలో కొంతమంది మాట వినరు, లెక్కే చేయరు. ఒకళ్ళు చచ్చిపోయినా సరే తాగుబోతోడుకున్న మాట విలువ కన్నా దైవజనుల మాటకు ఉండదు, అక్కడ దైవికమైన ప్రజల మాటకు కూడా విలువ ఉండదు. ఎందుకో చూడండి, ఎంత ఏమండి, పనికి మాలినోడు చెప్పిందే వింటారు వాళ్ళు కూడా, తాగుబోతుడు చెప్పిందే వింటారు వాళ్ళు కూడా. మంచిగా కార్యం ఏదైనా చేద్దామంటే వాళ్ళ మాట వినరు, ఎందుకంటే అది అంతే, అక్కడి నుంచి వచ్చింది కదా. హల్లెలూయా. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, హిజ్కియా ఏం చేశాడంటే అతి పరిశుద్ధ స్థలములో, ఉన్నత స్థలములో ఉన్నటువంటి ఆ విగ్రహమును ఏం చేశాడంటే చిన్నాభిన్నముగా ముక్కలు ముక్కల కింద పగలగొట్టి దాన్ని మొత్తం ఎత్తి తీసుకొని వెళ్ళి కిద్రోను వాగులో పారబోసి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఈ మందిరమే మన హృదయమునకు సాదృశ్యమై ఉన్నది గనుక ఇదిగో హిజ్కియా రాజు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, నా హృదయం అనే ఇంటిలో విగ్రహ సంబంధమైనవి ఏవి ఉండకూడదని చెప్పి మొత్తం పగలగొట్టి తీసి పక్కన పడేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొత్తం బయట కిద్రోను వాగులో పారబోసాడట. అంటే ఈరోజు నీ ఇంటిలో ఏముందో అది నీవు నిశ్చయముగా ఒప్పుకొని దానిని విడిచిపెట్టగలగాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి, యెహోషువ గ్రంథములో ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంటిలో ఏముందో తెలుసా? రెండవదిగా ఆయన ఇంట్లో ఉన్నదేంటో తెలుసా? దోపుడు సొమ్ము. ఏముంది? దోపుడు సొమ్ము. దోపుడు సొమ్ము అంటే అర్థం ఏంటి? దొంగిలించినది, లేకపోతే అక్రమముగా సంపాదించింది అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, షీనారు వస్త్రముల విషయములో, షీనారుకు సంబంధించిన బంగారపు విషయములో వారు ఇచ్చటువంటివి ఏవి కూడా ఇశ్రాయేలులు ముట్టుకోవడానికి వీల్లేదు అని దేవుడు చెప్పాడు. మరి దేవుని మాటను విన్నాడా అంటే వినకుండా చాటుగా వెళ్ళి వాటిని తెచ్చుకున్నాడు. షీనారపు వస్త్రములను, కొంత వెండి బంగారములు తెచ్చుకుని తన గుడారములో భూమి క్రింద పాతి పెట్టాడట. పాతి పెట్టి దాచాడు. దేవుడు ఇశ్రాయేలులను ఓడిస్తున్నాడు. దేవుడే మాట్లాడాడు, నేను చెయ్యవద్దన్న పాపమును ఇశ్రాయేలులో చేశారు కాబట్టి అందుకనే యెహోషువ వాళ్ళని హతము చేయించటానికి వాళ్ళకి శక్తిని ఇచ్చానన్నాడు. వెంటనే ఎవరు ఏంటి అని అంటే వంతుల తీరిగా నడిపిమంటే ఇప్పుడు మనోడు తేలిపోయాడు. ఏముంది తన గుడారములంటే? దోపుడు సొమ్ము. ఇప్పుడు కొంతమంది గుడారములో ఉండేటువంటి పరిస్థితులు ఏమిటో తెలుసా? ఎప్పుడు ఇదిగో ప్రియులారా దోచుకునే బుద్ధి, ఇదిగో మరి కొంతమందిలో దొంగ బుద్ధి, కొంతమంది ఇదిగో ప్రియులారా జీవితంలో ఉండేటువంటిది భయంకరమైన ఆలోచనలు ఉంటానే ఉంటాయి. ఎందుకని? ఆ ఇంటిలో ఇప్పుడు ఒకరిది ఎప్పుడు నీది చెప్పరే, ఒకరిది ఎప్పుడు నీది. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, ఏమండి ఒకరిది ఒక 10 రూపాయలు వచ్చినంటే ఆ 10 రూపాయలు 10 రోజులు ముచ్చట పడితే 10 రోజులు ఊరేగతా. చెప్పు, వాళ్ళ బుద్ధే మారదు. ఎప్పుడు ఆ ఇంటిలో దోచుకోవాలన్న ఆలోచనే. ఆ ఇంటిలో ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఏమండి దేవుడు అన్నాడు, ఎదుటి వానిది ఏదియు నీవు
ఆశించొద్దు. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నిర్గమాకాండం 20వ అధ్యాయం 17వ వచనం, 20:17 చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. 16 నుండి ఆ మాటని, నువ్వు పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని, ఇప్పుడు కొంతమంది విధానం ఏంటో తెలుసా? ఏమండి, పొరుగువానిది ఏదైనా, ఇదిగో ప్రియులారా, పొరుగువాని దాని మీదే. ఇప్పుడు మొన్న ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. కుమార్తె పెళ్లి కుదిరిందట. పెళ్లి కుదిరితే మరి 4 సవర్లు 12 సవర్లు బంగారం ఇస్తామని చెప్పి అందంట. ఎవరు కట్నం కింద? ఎవరికి? అల్లుడు గారికి. కూతురికి కాబోయే భర్తకి ఒక 12 సవర్ల బంగారం మొత్తం కట్నం కింద ఇస్తాం, కొంత డబ్బు ఇస్తామని చెప్పింది. సరే, దీని గురించి బాగా థింకింగ్ చేస్తుందంట. ఎట్లా 12 సవర్లు ఎట్టా, 12 సవర్లు ఎట్టా అని చెప్పి థింకింగ్ చేస్తుందంట. ఒకరోజు ఏదో పని మీద రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఇంత బారు నక్కిలీస్ దొరికిందంట. అది 12 సవర్లు కాదు, 30 సవర్ల దగ్గర ఉందంట. దేవునికి స్తోత్రం. దేవుడు నా ప్రార్థన విని నా కుమార్తె పెళ్లి విషయంలో దేవుడే సహాయం చేశాడని చెప్పి సాక్ష్యం చెబుతుంది. నీ బొందబడ ఎట్లాంటి దిక్కుమాలి సాక్ష్యాలు ఎందుకు అనుకున్నా నేను. నిజం, ఈ దిక్కుమాలి సాక్ష్యాలు కొంతమంది. ఒక అమ్మాయిదేమో గ్యాస్ బండ్ అయిపోయిందంట. అన్నం ఉడుకుతుండగా గ్యాస్ బండ్ అయిపోతే వెంటనే, ప్రభు ఆ గ్యాస్ బండ్ అయిపోయింది, ఏం చేయాలి అనగానే అంతలోకి గ్యాస్ బండోడు బయటికి బెల్లు నొక్కాడంట. బుక్ చేస్తేనే రావట్లే ఎక్కడ నీ ముఖం. గ్యాస్ బండ్ అవ్వగానే నీ దగ్గరికి ప్రభు పంపించాడు అని ఆమె సాక్ష్యం చెబుతుంది. ఊరి నీ బొందల బడ, మీ వల్ల ఎట్లాంటి సన్నాసుల వల్లే కొంతమంది క్రైస్తవుల మీద పడి చేస్తున్నారు అనుకొని బాధపడ్డా. చూడండి, ఎప్పుడు కొంతమంది ఇదిగో ప్రియులారా, ఆలోచన పొరుగువాని దాని మీద బ్రతకాలి, పొరుగువారిది ఆశించాలి, పొరుగువారిది దోచుకోవాలి, మన జీవితాలు బాగు చేసుకోవాలనుకుంటాం. కానీ అంతకంతకు నీ జీవితం చెప్పండి ఏమైపోద్ది? 3 రోజులు చెట్టు మీద కోతి ఎగిరినట్టు ఎరుగుతావేమో, తర్వాత ఎగిరి ఆ కొమ్మ పిలిచి వచ్చి అది ఎరిగిద్ది, దామ్మిన పడతావు. దేవునికి స్తోత్రం. ఒక పిల్లంట పావురాన్ని పట్టుకోవడానికి చెట్టు మీదకి ఎక్కిందంట. పావురం ఆ కొమ్మ మీద ఉంది. పావురంకేమొచ్చు? ఎగరటం వచ్చు. పిల్లికేమొచ్చు? పడటం వచ్చు. అర్థమైందా? పావురాన్ని పట్టుకోవటానికి వెళ్ళేసరికి అలికిడిని బట్టి పావురం ఎగిరింది. నువ్వెగురుతావా, నేను కూడా ఎగురుతానని ఇది కూడా ఎగిరింది. ఇది కూడా కొమ్మ మీద నుండి తుఫాన్లు దూకింది ఒకటం, అదేం పైకి వెళ్ళింది, ఇదేమో మళ్ళా ఎగిరినెత్తు ఎగిరి ఆపటి కింద పడింది. మూతి ముక్కు మొత్తం ముఖం మొత్తం పగిలింది. యేసు రక్తమే జయం కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. అందుకనే తోపుడు సొమ్మును దాచిన ఆకానేమైపోయాడంటే మరణించాడు, చనిపోయాడు. అందుకనే నీ ఇంటిలో ఏముందంటే విగ్రహములున్నాయా, తోపుడు సొమ్ముందా? ఏముంది? ఏం కనపడదు కొంతమంది. ఏమి కనపడదు. ప్రియులారా, మూడవదిగా మనం చూస్తే ఏలి అనే దైవజనుడు ఇల్లు. ఏలి అనే దైవజనుడు, ఏలియా కాదు, ఏలి.
ఏలి అనే దైవజనుడి ఇల్లు అపవిత్రతతో నిండిపోయింది. దేనితో? అపవిత్రత. అపవిత్రత అంటే ఏంటి? ఏమండి, ఏలికి 2 కుమారులు ఉన్నారు. ఆ మాట చదవండి దేవుని వాక్యములో. దేవుని వాక్యములో మనం చూడగలిగితే సమూయేలు మొదటి పుస్తకము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ 2వ అధ్యాయము ప్రియులారా ఆగండి. చూడండి అక్కడ 22వ వచనంలో చూడండి. ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనింపు మాట చెవినబడగా దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు ఏలి ఇల్లు ఏమైపోయిందంటే అపవిత్రతకు నిలయమైపోయింది. ఏలి ఇంటిలో ఏముంది చెప్పరే? కొంతమంది దొంగతనం చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తారు, పనికి మాలిన పనులు చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఏమండి, ఇదంతా ఏమంటారు? దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో వాడు నీ ఇంటి వాడే అవ్వచ్చు, నీ కుమారుడే కావచ్చు, ఇదిగో నీవు న్యాయమే పలకాలి అని దేవుని వాక్యం చెప్తుంది. నీ ఇంటివాడైనా ఇంటివాడు కాకపోయినా, నీ బంధువుడైనా బంధువుడు కాకపోయినా నువ్వేం చేయాలా? న్యాయం మాట్లాడాలి. న్యాయము ఏ పక్షమున ఉందో ఆ పక్షమున మాట్లాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు? ఏమండి, కొంతమంది నేనున్నాను, నా పిల్లోడు దొంగతనం చేసి వచ్చాడు అనుకుందాం, వెనకాల మనుషులు పరిగెత్తుకొచ్చారు. అయ్యా ఇటు ఎవరో వచ్చారంటే, ఎవరు రాలేదంటే ఇప్పుడు అదే పరాయోడు అనుకోండి, ఏం చేస్తాను? మనుషులు కొన్ని అలవాటు. పరాయి వ్యక్తి అయితే ఏం చేస్తాను? అయ్యా ఇదిగో అటు పరిగెత్తాడు, ఆడే ఉన్నాడు చూడండి, పట్టుకొని సైతాను అని అంటాను. అవునా కాదు? అందుకని ఇక్కడ ఏమండి, పాపముతో లేకపోతే ఇదిగో ప్రియులారా అపవిత్రతతో నింపబడిపోయింది ఏలి కుటుంబం. కారణం ఏంటంటే తన పిల్లలే పాపాత్ములైపోతే, ఇదిగో పాపము చేస్తుంటే అక్కడున్న దైవ ప్రజలందరూ వచ్చి ఏలితో చెప్తున్నారు, అయ్యా నీ పిల్లలు ఎంతటి దుర్మార్గులయ్యారంటే ఆ మాటలు విని చాలా బాధపడిపోయాడు ఏలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఇల్లంతటిని పాడు చేశారని బాధపడుతున్నాడు ఏలి, దైవజనుడైన ఏలి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఈ 3 విషయాలలో నీ ఇంటిలో ఏముంది? విగ్రహాలున్నాయా? దోపుడు సొమ్ముందా? లేకపోతే అపవిత్రతతో నీ ఇల్లు ఉందా? ఎలా ఉంది అంటే ప్రియులారా, మన ఇల్లు ఎలా ఉందని మనం చెప్పగలగాలి. పొద్దున్నే లేస్తాం, మనం నివాసము చేసేటువంటి ఇంటిని ఇదిగో ప్రియులారా శుభ్రంగా కసువంతా ఊడుస్తాం. ఆ కసువున మూలనున్న దానిని కూడా శుభ్రంగా ఎత్తి బయట పారవేస్తాం. అంటే మనం నివాసం ఉంటున్న ఇంటిని ఎంత శుభ్రం చేసుకుంటే మన హృదయం అనే ఇల్లుని ఇంకెంత శుభ్రం చేసుకోవాలా? ఏమండి, అంత శుభ్రం చేసుకోవాలా? ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాల్లో అక్కడ ఒక మాట అంటాడు, దేవుడు తలుపు నొద్దకు వచ్చి తడతా ఉన్నాడట. దేవుడు ఏమండి హృదయం అనే తలుపు నొద్దకు వచ్చి తట్టుతూ ఉన్నాడు. ఆ మాట చదవండి 19 నుండి 19-20.
20 వచనం చదవండి. ఇదిగో 3:19 3:20 అమ్మా. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపును తీసినడలా నేను అతని యొద్దకు వచ్చేదని అతను నాతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రతి వాని దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నాడు. నీ ఇల్లు ఎలా ఉంది? నీ ఇంటిలోనికి నన్ను చేర్చుకునేదిగా నీ ఇల్లుందా అంటే ఇప్పుడు దేవునికి చెప్పే సమాధానం. మనం ఏం చెబుతాం? విగ్రహాలు ఉన్నాయ్యా, దోపుడు సొమ్ముందయ్యా, అపవిత్రతతో నిండిపోయిందయ్యా నా ఇల్లు, నీవు రావటానికి అవకాశము లేకుండా నా ఇంటిని చేసుకున్నానయ్యని మనం అనగలిగితే దేవుడు ఆ ఇంటిని విడిచి వేరొక ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇదే క్రమంలో ఇదిగో ప్రియులారా, ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే దేవుని మందసం వేరొక ప్రాంతములో ఉంది, బందీగా ఉంది. ఆ బందీగా ఉన్న దేవుని మందసాన్ని ఒక కొత్త ఎద్దుల బండి చేయించి తీసుకొని వస్తా ఉన్నప్పుడు ఎద్దు కాలు జారింది. ఒక కళ్ళం, నాకోరు కళ్ళం అనే స్థలానికి వచ్చేసరికి ఎద్దు కాలు జారింది. మందసం పడబోయేసరికి ఏమండి అక్కడ ఊరు అనేటువంటి వ్యక్తి, ఏమండి ఉజ్జ అనే వ్యక్తి చేయి చాపి దాన్ని పట్టుకొని పోగా అతడు చచ్చిపోయాడు అక్కడే. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? దావీదు నగరులోనికి, దావీదు పురములోనికి దానిని తీసుకొని వెళ్లకుండా ఏ కళ్ళములైతే పడిపోయిందో ఆ కళ్ళములు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఇప్పుడు మందస్సం అనగా దేవుడే కదా. దేవుడు నీ ఇంటికి రావాలని అనుకుంటే, నీ ఇంటిలో నివాసం ఉండాలని అనుకుంటే, ఇప్పుడు దావీదు ఏం చేశాడండి? దావీదు కళ్ళంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒబేదేదోము అనే వ్యక్తి ఆ మందసాన్ని చూసి ఆ మందసాన్ని ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి 3 నెలలు తన ఇంటిలో ఉంచాడట. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మన ఇల్లు సరి అయినదిగా ఉంటే, మన ఇల్లు ఇదిగో ప్రియులారా పరిశుభ్రంగా లేకపోతే, దేవునికి నివాసయోగ్యమైనదిగా మన ఇల్లుంటే మన ఇంటిలోనికి దేవుడు వస్తాడు. దేవుడు వచ్చిన తర్వాత జరిగే కార్యాలు 4. 1, ఒబేదేదోము ఇల్లు ఏమైంది చెప్పండి? 3 నెలలు దేవుడు తన ఇంటిలో ఉంటే ఏమైంది చెప్పండి? 2 సమూయేలు గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 11వ వచనములో ఏమండి? గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలో 3 నెలలు దేవుని మందసం ఉండగా దేవుడు అతనిని తన ఇంటి వారందరినీ ఆశీర్వదించెను అంటాడు. అంటే దేవునికి నివాసయోగ్యముగా మన ఇల్లు లేకపోతే, విగ్రహములతోనూ ప్రియులారా ఇదిగో దోపుడు సొమ్ముతోనూ లేకపోతే ఇదిగో అపవిత్రతతో మన ఇల్లును పెట్టుకొని ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండు. దేవునికి నివాసయోగ్యమైనదిగా మన ఇల్లు ఉంటే, మన ఇంటిలో ఆయన ఉంటాడు. ఉంటే ఏమవుతుందంటే మన ఇల్లంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? దేవుడు నీ ఇంటిలోనికి రావాలి. నీ ఇంటిలోనికి రావాలంటే ముందుగా నువ్వేం చేయాలి? నీ ఇంటిలో ఉన్న విగ్రహాలు పడేయాలి, దోపుడు సొమ్మును తీసి పారవేయాలి, అపవిత్రత మలినమును పాపమును తీసి మొత్తం కడిగి శుభ్రపరచాలి. అప్పుడే దేవుడు నీ ఇంటిలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన ఇంటిలోనికి రావడం వలన మొదటిగా జరిగేది ఏంటంటే, నీవును నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు.
ఎలాగునంటే ద్వితీయోపదేశ కాండములు అంటాడు, ఇదిగో సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఆశీర్వదిస్తాను అంటాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. రెండవదిగా ఇదిగో ప్రియులారా, దేవుడు మన ఇంటిలోనికి వస్తే ఏమండి, ఒకటి ఆశీర్వాదం, రెండవది రక్షణ కలుగుతుంది, రక్షణ దొరుకుతుంది. రక్షణ అంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య ఇంటికి ముందుగా ప్రభు వస్తూ ఏమన్నాడంటే, జక్కయ్య నీ ఇంటికి నేడు రావలసి ఉన్నది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఎందుకని? ఇదిగో ప్రియులారా, ప్రభువుని చేర్చుకున్నాడు, ప్రభువుని తన ఇంట ఉంచుకున్నాడు, ప్రభుకి ఆతిథ్యం ఇచ్చాడు. కాబట్టి తన ఇంటికి వచ్చింది ఏంటంటే రక్షణ వచ్చింది. ఏమండి, దేవుని వాక్యములు అంటాడు, నమ్మువానికి రక్షణ ఉచితముగా కలుగుతుంది అని. హల్లెలూయా. అంటే దేవుడు మన ఇంటిలో నివాసం ఉండటం వల్ల వచ్చేది ఏంటి? ఒకటి ఆశీర్వాదం, రెండవది రక్షణ. మూడవదిగా మరొక మాట ఉంది. మూడవదిగా ఏంటంటే ప్రియులారా, మరణ స్థితిలో లేకపోతే రోగపు స్థితిలో మన జీవితాలుంటే ఆ ఇంటిలోనికి ప్రభు వస్తే, యాయీరు కుమార్తె గురించి వ్రాయబడి ఉంది మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9:18 నుండి 26 వరకు చూస్తే, యాయీరు దేవుని యొద్దకు వచ్చాడు. అయ్యా, నా కుమార్తె మంచం పెట్టింది, రోగంలో ఉందయ్యా, ఒకసారి రా ప్రభువా, నువ్వు వస్తే నా కుమార్తె బ్రతికిద్దయ్యా అని చెబితే, అంతలోకి కొంతమంది వచ్చాయ్యా, నువ్వు పిలవబాక, యేసు ప్రభు వారిని పిలవబాక, ఆల్రెడీ అమ్మాయి చచ్చిపోయింది అని అన్నాడు. అంటే వెంటనే ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ అప్పటికే ఏడుస్తున్నారు, గొల్లు పెడతా ఉన్నారు. ప్రభు వెళ్ళనే వెళ్ళాడు. వెళ్ళగానే ప్రభు అన్నమాట, ఇదిగో నాకు స్థలం ఇయ్యండి, ఈ చిన్నది నిద్రిస్తుందే గాని చచ్చిపోలేదు, మీరు అందరు పక్కకెళ్ళండి ముందు అన్నారు. అని వెంటనే ఆ చిన్నదానిని ముట్టి ప్రభు లేపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యాయీరు ఇంటిలో ఉన్న రోగ పీడితురాలు, మరణ స్థితిలో ఉన్న తన కుమార్తె క్రీస్తు ఆ ఇంటిలోనికి రావడం వలన చచ్చిన చిన్నది లేపబడింది. నాలుగవదిగా మార్తా మరియల తమ్ముడైనటువంటి లాజరు ఉన్నాడు. లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయిన 3 దినాలకి సమాధి చేయబడ్డాడు. 3 దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు బెతన్యా అనేటువంటి ప్రాంతానికి వచ్చేసరికి మార్తా మరియలు ఇద్దరు కూడా ప్రభు చుట్టూ చేరి, ప్రభా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని అంటే, ఏమండి, ప్రభు అన్నటువంటి మాట, ఇప్పుడైనను నీవు అడిగినది, నీవు దేవునిని ఏదైతే అడుగుతావో అది ఎంతటిని దేవుడు నీ జీవితంలో చేస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇదిగో నాలుగవదిగా అక్కడ సమాధానము లేదు. తమ్ముడు చనిపోయి ఏమండి దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్న ఆ ఇంటిలోనికి ప్రభు వెళ్ళి వారి జీవితంలో ఏమనుగ్రహించాడంటే సమాధానమును అనుగ్రహించి. ఇలాగూ మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇదిగో ప్రియులారా, ప్రభు అడుగుతున్న నీ ఇంటిలో ఏముందయ్యా అంటే, నా ఇంటిలో ఎలీషాతో చెప్తున్న మాట ఆమె అంటుంది, నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉందయ్యా. కొండ అనగా మానవ హృదయం. ఆ కొండలో ఏముంది? నూనె ఉంది. నూనె అనగా అభిషేకమునకు, లేకపోతే పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంది. మన హృదయం అనే ఇంటిలో ఏముండాలంటే నూనె ఉండాలి. నూనెతో మనముంటే ప్రభు రాకడ పర్యంతములో 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? దివిటీలు ఉన్నాయి, దివిటీలు ఏమి లేదు, నూనె లేదు.
నూనె లేకపోతే ఏమవుతుంది? వెలగ 5 దీపాలు ఆరిపోయాయి. 5 దీపాలు వెలుగుతున్నాయి. 5 దగ్గర నూనె ఉంది, 5 దగ్గర నూనె లేదు. ఏమండి? కాబట్టి నూనె తక్కువగా ఉన్నవారు విడిచిపెట్టబడ్డారు, నూనె సమృద్ధిగా ఉన్నవారు లోపలికి వెళ్ళారు. అయితే నీ ఇంటిలో ఏమండి దేవుని సన్నిధి ఉందా? దేవుని చేర్చుకునే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే దేవుని ప్రక్కన పెట్టి అన్నిటినీ చేర్చుకునే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో, ఆలోచన చేసి, ఇదిగో ఒకవేళ దేవుని దూరంగా పెట్టి నీ జీవితంలో ఏమన్నా ఉంటే అవి విడిచిపెట్టి దేవుని ఈ రోజే నీ హృదయం అనే ఇంటిలోనికి చేర్చుకుంటే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇదిగో ప్రియుల, రక్షణ కలుగుతుంది. ఏమండి? రోగముల నుండి విడుదల కలుగుతుంది. 4వదిగా మరణములో ఉన్న లాజరు బ్రతికినట్లుగా, ఏమండి, ఆ ఇంటికి సమాధానం వచ్చినట్లుగా నీ ఇంటిలో కూడా సమాధాన సంబంధమైన కార్యాలు దేవుడు జరిగించి నిలబెడతాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను తన వెనుకలో